భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అర్ధరాత్రి సరిగ్గా 12 గంటల 7 నిమిషాలకు చేపట్టిన LVM-3 ప్రయోగం విజయవంతమైంది. వన్వెబ్ అభివృద్ధి చేసిన 36 ఉపగ్రహాలతో విజయవంతంగా నింగికెగిసిన రాకెట్ వాటిని నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టింది. LVM-3 M2 వన్వెబ్ ఇండియా-1 మిషన్ విజయవంతమైందని 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టామని ఇస్రో ప్రకటించింది. उत्थापन LVM-3 OneWeb India-1 मिशन का normal liftoff and an enchantingly beautiful sight of the twin S-200 boosters burning. Saluted. జియోసింక్రనస్ లాంచ్ వెహికల్ కి అప్గ్రేడెడ్ వెర్షన్ అయిన లాంచ్ వెహికల్ మార్క్ 3 ద్వారా ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. జిఎస్ఎల్వి LVM-3 పేలోడ్ సామర్థ్యం 10 టన్నులు కాగా 6 టన్నుల బరువుతోనే నింగిలోకి దూసుకెళ్లింది. LVM-3 ద్వారా చేపట్టిన తొలి వాణిజ్య ప్రయోగం ఇది. ఈ మిషన్ కోసం వన్వెబ్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ శాటిలైట్లను రాకెట్ జియోసింక్రనస్ కక్షలో కాకుండా భూమికి 1200 కిలోమీటర్ల ఎత్తులో ఎర్త్ ఆర్బిట్ లో రాకెట్ ప్రవేశపెట్టింది. అందుకనే ఈ లాంచ్ వెహికల్ పేరును GLLV నుంచి LVM గా మార్చారు. జియోసింక్రనస్ ఆర్బిట్ భూమధ్య రేఖకు 35,786 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. भव्य उत्थापन LVM-3 OneWeb India-1 मिशन का దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. థ్యాంక్ యూ ప్రసన్న. ఇస్రో చేపట్టినటువంటి క్రియాశీలకమైనటువంటి ప్రయోగం మరొకసారి ఫలించి పక్క కమర్షియల్ అని చెప్పుకోవాలి. GSLV మార్క్ 3 కమర్షియల్ రాకెట్ ని నిన్న నైట్ 12 గంటల 7 నిమిషాలకి లాంచ్ చేశారు. దాదాపుగా కూడా 1200 కిలోమీటర్ల వ్యవధిలో వెళ్లాల్సినటువంటి రాకెట్ కి సంబంధించి 36 శాటిలైట్లను దాచుకొని వెళ్లాల్సినటువంటి ప్రయోజక కమర్షియల్ రాకెట్ ను లాంచ్ చేశారు నిన్న నైట్ అని చెప్పుకోవాలి. అయితే యూకే కి సంబంధించినటువంటి 19 దాదాపుగా కూడా 18 రాకెట్స్ ను క్రాస్ చేసి 19 నిమిషాల 7 సెకండ్లోనే అంతరిక్షంలో చేరుకుంది. 16 శాటిలైట్లను రేంజెస్ దాటి మరొక 36 శాటిలైట్ రేంజ్ లను కూడా అందుకోబోతుంది అని చెప్పుకోవాలి. తొలిసారిగా కూడా కమర్షియల్ రంగంలోకి దూసుకెళ్లిన ఇండియా వదిలిపెట్టినటువంటి రాకెట్ కి సంబంధించి GSLV-3 మార్క్ 3 పేరుగా విడుదల చేసినటువంటి రాకెట్ క్రియాశీలకంగా వర్క్ జరిగింది. అయితే కమర్షియల్ మార్కెట్ లో ఇప్పటికే భారత్ ముందంజలోకి వెళ్ళబోతుంది అంటూ కూడా మోడీ ట్వీట్ చేశారు. ఇటు డాక్టర్ NV సోమనాథ్ కూడా ప్రశంసలు వర్షాన్ని కురిపిస్తున్నారు. నాసా చేపట్టినటువంటి క్రియాశీలకమైనటువంటి ఈ ప్రయోగానికి సంబంధించి కమర్షియల్ మార్కెట్ లో దూసుకెళ్తున్న నేపథ్యంలో ఆన్లైన్ రంగంలో ముందంజలో శాటిలైట్ దాటి మరొక శాటిలైట్ రేంజ్ కు వెళ్ళేటువంటి క్రియాశీలక పాత్ర పోషించింది అంటూ కూడా ట్వీట్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా మనం చూస్తే ఈ అంతరిక్షంలో పంపిస్తున్నటువంటి రాకెట్ కి సంబంధించి మరొక 6 ప్రయోగాలను కూడా చేయబోతాం. మరొక 36 శాటిలైట్ రేంజెస్ కూడా దాటేసి ప్రయోగం చేస్తామంటూ కూడా పేర్కొనడం జరిగింది. దాదాపుగా కూడా 1200 కిలోమీటర్ల వ్యవధిలో వెళ్లాల్సినటువంటి రాకెట్ కి సంబంధించినటువంటి బరువు దాదాపుగా కూడా 644 టన్నులు ఉంటుంది అని చెప్పడం జరిగింది. అయితే నిన్న రాత్రి 12 గంటల 7 నిమిషాల సమయానికి రాకెట్ ను అంతరిక్షంలోకి పంపించిన నేపథ్యంలో 19 నిమిషాల 7 సెకండ్లకి అంతరిక్షానికి చేరుకున్న నేపథ్యంలో 16 శాటిలైట్ రేంజెస్ దాటి యూకే ఇంతకుముందుకు ప్రయోగించినటువంటి 16 రాకెట్స్ తో పాటుగా 36 శాటిలైట్ రేంజ్ ను దాటుకొని దాదాపుగా కూడా 19 నిమిషాలలో చేరుకోవడం చాలా ఆనందకరం అంటూ కూడా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే మనం చూస్తున్నాము. అంతేకాకుండా దీనికి సంబంధించి మరొక 6 ప్రయోగాలను కూడా 2023 మార్చ్ లోగా ప్రయోగించాము. దాన్ని కూడా క్రియాశీలకంగా వ్యవహరించి మరొక అంతరిక్షానికి అందే విధంగా ప్రయోగిస్తామంటూ కూడా నాసా చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రణయ్. 25 meters long S-200 boosters, each carrying 205 tons of HTPB-based propellant. Plus 1 minute. Action time 126.6 seconds. They develop a peak thrust of 5,000. Plus 5 seconds.
P3 tracking. P1 tracking. Off normal. भव्य उत्थापन LVM 3 OneWeb India 1 मिशन का Normal liftoff and an enchantingly beautiful sight of the twin S-200 boosters burning, saluted against the night sky. मध्य रात्रि को आकाश को रोशन करता हुआ S-200 boosters Performance normal. यहाँ हम इसके कंपन महसूस कर रहे हैं। Searing the night sky, the LVM-3 M2 mission moves forward. 25 meters Tower long is in main S-200 auto. boosters, each carrying 205 tons of Shato is in main HTPV-based auto. propellant. Plus 1 minute. Action time 126.6 seconds. They develop a peak thrust of 5,000.